जय श्री राम। जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय श्री राम। जय श्री राम। జై శ్రీరామ్. రామ్నగర్ రామాలయంలో ఆర్మూర్ రామ్నగర్ రామాలయంలో మరి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు మరి ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్నది. మరి శుక్ర శని ఆది సోమవారం 4 రోజులు బ్రహ్మోత్సవాలు. మరి మాకు గత 20 సంవత్సరాల నుంచి మాకు సహకరిస్తున్న ఆర్మూర్ ప్రజలు రామ్నగర్ ప్రజలు దాతలకు పేరు పేరున పాదాభివందనలు తెలియజేస్తున్నాము. మరి చాలా బ్రహ్మాండంగా మరి అన్ని అంగులతోటి మరి రామ్నగర్ రామాలయం ఆలయాన్ని తీర్చిదిద్దడం ఇదంతా దాతల సహకారమే. మరి వారు ఇచ్చిన స్ఫూర్తితోటి మరి 20 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు సీతారాముల కళ్యాణం గోదావరి కళ్యాణం చేస్తున్నాము. కాబట్టి ఆరు ప్రజలు పెద్ద ఎత్తున మరి శ్రీరామనవమిలో ఆదివారం పాల్గొని విజయవంతం చేయగలరు, అన్నప్రసాదం స్వీకరించగలరు, అలాగే సాయంత్రం రథోత్సవం కలరు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి రామ్నగర్లో గల రామాలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. సీతారామ కళ్యాణము ఆదివారం కలదు. అదే రోజు మరి మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమము, మరి రాత్రి రథోత్సవం కూడా కలదు. మరి భక్తులందరూ తప్పకుండా రాగలరని కోరుతున్నాము. అలాగే మాకు వస్తు రూపేణ ధన రూపేణ ఏ రకంగా ఆయన సహాయ సహకారాలు అందించినటువంటి మరి భక్తులందరికీ మేము రుణపడి ఉంటాము. మరి రామాలయంలో గత 20 సంవత్సరాల నుంచి మరి ఉత్సవాలు జరుపుతున్నాము. మరి దానికి ఈ రోజు నుంచి మరి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మరి దానికి ఇవాళ రేపు సోమవారం వరకు జరుగును. కావున భక్తులు అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి ఆ తీర్థ ప్రసాదం తీసుకొని వెళ్ళాలని కోరుచున్నాము. మాకు సహకరించిన దాతలందరికీ ఎల్లవేళలా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి ఇక్కడికి శ్రీమ ఎమ్మెల్యే గారిని కానీ మరియు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారిని కూడా ఇక్కడ పిలవడం జరిగింది. వారు కూడా రావడం జరుగుతుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. నేటి నుంచి రామ్నగర్ ఆర్మూర్లో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. ఆదివారం కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సాయంత్రము వ్రత ప్రతిష్ఠ ఉంటుంది. కాబట్టి ఆర్మూర్ ప్రజలు రామాలయం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరింది. అట్లాగే ఈ ఆలయానికి సహకరిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మా సిబ్బంది అన్ని విధాలు సహకరిస్తారు. కాబట్టి వారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే చందాలిస్తున్న దాతలు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఎలక్ట్రిక్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. రామ్నగర్ జిరాయత్నగర్ భక్తులకు జై శ్రీరామ్. ఇవాళ నుంచి మనకు మండే వరకు బ్రహ్మోత్సవాలు కలవు. కాబట్టి రామ్నగర్లో జిరాయత్నగర్ ఆర్మూర్లో యువకులు చాలామంది ఉన్నారు. ఇట్టి సేవలో పాల్గొనే వాళ్ళు ఈ శ్రీరామనవమి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఆశిస్తున్నారు. జై శ్రీరామ్. రామ్నగర్ రామాలయం నందు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి. భక్తులందరూ మాకు అన్ని విధాల 20 సంవత్సరాల నుంచి వెళ్ళి వస్తు రూపేణ ధన రూపేణ అన్ని విధాల సహకరిస్తున్నారు. భక్తులందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆదివారం రోజు శ్రీరామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం ఉంది. అలాగే సాయంత్రం రథోత్సవం ఉంది. దయచేసి ఆర్మూర్ పట్టణ ప్రజలు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయగలరని మా యొక్క మనవి. జై శ్రీరామ్.